ఓకే, అంటే ఇప్పుడు బయటకు వచ్చినాయి, ఇంకా బయటికి రానటువంటి ఎన్ని ఉన్నాయో. ఏదో తేడాగా మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, నెక్స్ట్ విజయనగరం విజయనగరం కూడా ఒకటి ఉంది, త్వరలో రాబోతుంది నేను రాబోతుంది అంటలేదు, బట్ అది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు బ్లాస్ట్, అది కూడా బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉంది. కొంత ప్రజల్లోనే చర్చ జరుగుతుంది. పాపం ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన నాకు కొంత పరిచయం కాబట్టి. పరిచయం అంటే ఇంకా విషయం వివాదం బయటికి రాకుండా మనం మాట్లాడటం కరెక్ట్ కదా, బయటకు వస్తే మాట్లాడతాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కట్ చేస్తే నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైజ్ చేశారు, పరిశీలిస్తున్నాం. ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అనేది. ఇది సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటదే. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది. ఇంకొకటి 3 ముళ్ళు 6 పెళ్లి ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. ఇకపోతే బహుభార్య ప్రవీణ్యుడు ఇది బాగుందా సార్, మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రక్తాలు చెందించి ప్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్, మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ ప్రో అధిక పరిశీలన చేస్తున్నాం. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికి చెప్తాం. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. ఏంది బ్రేకింగ్ న్యూస్ నేను చెప్తున్నా, మీ ఛానల్ ఏదే లియో ఛానల్ కు నేను ఫస్ట్ చెప్తున్నా బ్రేకింగ్ న్యూస్ ఇది. రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. అతి త్వరలో అతి త్వరలో ఏమిటండి మీరు మాట్లాడేది? త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న రాసలీలలో బయటపడనున్నాయి. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. వేసుకో బ్రేకింగ్, ఖచ్చితంగా వేసుకో. ఓపెన్ ఆన్ రికార్డ్ చెప్తున్నా. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న మా జగనన్న చేసినటువంటి రాసలీలలో ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిని పాడు చేయడానికి వచ్చాడమ్మ సచ్చినోడు. బయట పడనున్నాయి. కన్ఫామ్ అతి త్వరలో. అది 2 రోజుల, వారమా, 10 రోజుల, 20 రోజుల కాదు. ఏంటో మామ యాదవ జీవితం. అతి త్వరలో బ్రేకింగ్ న్యూస్ నేనే నీకు ఇచ్చా. ప్రజలు తిరుగుబడి వెళ్లి దాన్ని ధ్వంసం చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే నేను ఎక్కడో విన్నాను మంత్రివర్యులు. ప్రజలు లైట్లు ఆర్పి అర్ధరాత్రి కాడ వెళ్తారా, వాళ్ళు ప్రజలలో అవుతారు. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అర్ధరాత్రి కాడ లైట్లు ఆర్పి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి పేరును సుత్తులతోనూ రాళ్లతోనూ గొడ్డలతోనూ కొట్టి పగలగొడితే వాళ్ళు ప్రజలు అవుతారా? దుండగులు కారా? అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదా? దీనికి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు మాట్లాడరా? ఇట్స్ ఆల్ రైట్, ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు మీ షోలో చెప్తున్నా, అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి లీలలు కూడా బయటకు వస్తున్నాయి. పెట్టావు కదా ఫిట్. మా అన్నయ్య ఎవరికి చెప్పలా, నిజమా? ఎవరికి ఏ షోలో ఎక్కడా కూడా చెప్పలా. ఏం పనులు నువ్వు చేసేది? ఫస్ట్ బ్రేకింగ్ మీకే. ఇంకా మనం ఆధారాలు లేని మాట్లాడడానికి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.